అడవి గుట్టలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే నేడే చూడండి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ మీ ఈటీవీ విన్ యాప్లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు: తాగునీరు మూసి పునరుజ్జీవం లక్ష్యంగా గోదావరి 2-3 ఫేజ్లు రేపు శంకుస్థాపన చేయనున్న సీఎం. మొత్తం 7,360 కోట్ల వ్యయంతో నిర్మాణం. హైదరాబాద్లో ప్రశాంతంగా ముగిసిన గణపతి నిమజ్జనం. 40 గంటలు అవిశ్రాంతంగా శ్రమించిన యంత్రాంగం. అధికారులకు సీఎం అభినందన. మైసూరు కంటే మిన్నగా విజయవాడ ఉత్సవ్. ప్రజాప్రతినిధులు ప్రముఖుల ఆకాంక్ష. ఈ నెల 22 నుంచి నిర్వహించేందుకు సన్నాహాలు. ఆంధ్రప్రదేశ్లో యూరియా పక్కదారి పట్టకుండా చర్యలు. ఎక్కడికక్కడ అధికారుల తనిఖీలు. ఇబ్బంది లేకుండా పంపిణీ చేస్తామని హామీ. ప్రధాని మోదీ సూచన మేరకే జీఎస్టీ సంస్కరణలు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి. వ్యాపారాలకు ప్రోత్సాహమే లక్ష్యమని వెల్లడి. ఉపరాష్ట్రపతి ఎన్నికకు అధికార ప్రతిపక్షాల కసరత్తు. బీజేపీ కార్యశాలకు హాజరైన ప్రధాని. రేపు మాక్ పోలింగ్ నిర్వహించనున్న ఇండి కూటమి. ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్లో కొత్త చరిత్ర. పురుషుల విభాగంలో భారత్కు స్వర్ణం. మిక్స్డ్ విభాగంలో త్రుటిలో చేజారిన పసిడి పతకం. రెండేళ్లలో హైదరాబాద్ మహానగరంలో ప్రతిరోజు తాగునీటిని సరఫరా చేసేందుకు తెలంగాణ సర్కారు నడుం బిగించింది. ఇందుకోసం 7,360 కోట్ల వ్యయంతో గోదావరి ఫేజ్ 2-3 తాగునీటి సరఫరా ప్రాజెక్టులను నిర్మించనుంది. ఇదే ప్రాజెక్టు ద్వారా మూసీ పునరుజ్జీవనం కూడా చేపట్టనుంది. ఈ 2 ఫేజ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్ మహానగరంలో తాగునీటి ఎద్దడి తీర్చడం సహా మూసీ పునరుజ్జీవం కోసం చేపట్టనున్న గోదావరి తాగునీటి పథకం ఫేజ్ 2, ఫేజ్ 3కు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఉస్మాన్ సాగర్ వద్ద శంకుస్థాపనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 7,360 కోట్ల రూపాయల వ్యయంతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ HAM కింద చేపట్టే ఈ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం 40%, కాంట్రాక్టు సంస్థ 60% నిధులు వెచ్చించనున్నాయి. 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను నింపుతారు. అలా నింపిన నీటిలో 2.5 టీఎంసీలను మూసీ పునరుజ్జీవనానికి కేటాయిస్తారు. మిగతా 17.50 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. నీటిని తరలించే మార్గంలో 7 చెరువులను నింపుతారు. 2027 డిసెంబర్ నాటికి హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రతిరోజు నల్లా నీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును లక్ష్యంగా ఎంచుకుంది. అలాగే ORR ఫేజ్ 2లో భాగంగా జీహెచ్ఎంసీ, ORR పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలకు తాగునీటి సరఫరా చేపట్టిన ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేపు లాంఛనంగా ప్రారంభిస్తారు. 1,200 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 71 రిజర్వాయర్లు నిర్మించారు. వీటిలో ఇటీవల కొత్తగా నిర్మించిన 15 రిజర్వాయర్లను రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. వాటి ద్వారా సరూర్ నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్కేసర్, కీసరా, రాజేంద్రనగర్, షామీర్పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఆర్సీపురం, పటాన్ చెరు, బొల్లారం సహా మొత్తం 14 మండలాల్లో 25 లక్షల మందికి తాగునీరు అందుతుంది. కోకాపేట్, నియోపోలిస్ సెజ్కు తాగునీటితో పాటు మురుగునీటి వ్యవస్థ కోసం అభివృద్ధి చేసే 298 కోట్ల ప్రాజెక్టుకు కూడా రేపు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. 2 ఏళ్లలో పూర్తయ్యే ఈ ప్రాజెక్టుతో 13 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లుకు బీజేపీ, బీఆర్ఎస్ మోకాళ్లడ్డుతున్నాయని మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఈ నెల 15న కామారెడ్డిలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ కాంగ్రెస్ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా ముఖ్య నేతలు పాల్గొన్నారు. రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిస్తే బీజేపీ అడ్డుకుంటోందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. బీజేపీ బాగోతం బయటపెట్టడానికే లక్షలాది మందితో కామారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
అసెంబ్లీలో ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం అలసత్వం వహిస్తోందని మంత్రి సీతక్క విమర్శించారు. కులగణన శాస్త్రీయబద్ధంగా జరిపామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. రిజర్వేషన్ అంశాలే కాదు, అది అభివృద్ధి గాని సంక్షేమాన్ని కానీ వాటన్నిటినీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక్కొక్కటి చేస్తూ దాంట్లో భాగంగా ఈ బీసీలకు ఇచ్చిన మాటను కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతిపక్షాలు ఎన్ని కారు కూతలు కూసినా ఇచ్చిన మాటను నెరవేర్చే దాంట్లో భాగంగా కామారెడ్డి వేదికగా అద్భుతమైన ఈ మీటింగ్ ని సక్సెస్ చేయాలి అంటే ఒక అద్భుతమైన కని విని ఎరగని మీటింగ్ ఏర్పాటు చేయటం మనందరం తలుచుకుంటే అది పెద్ద కష్టమైన విషయం కాదు. హైదరాబాద్ మహానగరంలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. పోలీసు, జీహెచ్ఎంసీ సహా ఇతర శాఖల అధికారులంతా సమన్వయంతో పనిచేయడంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా నిమజ్జనం విజయవంతంగా పూర్తయింది. ఖైరతాబాద్, బాలాపూర్ గణేశుల్ని అనుకున్న సమయానికే నిమజ్జనం చేయగా జీహెచ్ఎంసీ పరిధిలోని లక్షలాది విగ్రహాల్ని నిమజ్జనం చేయడానికి దాదాపు 40 గంటలు పట్టింది. నిన్న ఉదయం 7:30 గంటలకు ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్రతో మొదలైన నిమజ్జనాల సందడి ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు సాగింది. ఒక్క హుస్సేన్ సాగర్లోనే 23,000కు పైగా విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. మరో 1,20,000 విగ్రహాలు బేబీ పాండ్స్, కృత్రిమ కొలనులు, ఇతర చెరువుల్లో నిమజ్జనం చేశారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 2,68,000 విగ్రహాల్ని భక్తులు గంగమ్మ ఒడికి చేర్చినట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది. పోలీసులు 40 గంటల పాటు రాత్రి పగలు బందోబస్తు విధులు నిర్వహించారని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. నిన్న రాత్రి శోభాయాత్రలో జరిగిన గొడవల్లో 5 కేసులు నమోదైనట్లు సిపి వివరించారు. నిమజ్జన క్రతువు ముగియడంతో ట్రాఫిక్ ఆంక్షలు సడలించారు. ఈసారి మేము ఆధునిక పరిజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని పెద్ద ఎత్తున వాడాము. ముఖ్యంగా ఆన్లైన్ ఫామ్స్ ఒకటి మొత్తం ఆన్లైన్ చేసేసాము. ఎక్కడ కూడా హార్డ్ కాపీస్ ఇవ్వకుండా ఈ అన్ని ఫిగర్స్ కూడా మనం క్లిక్ ఆఫ్ ద బటన్ లో ఇవి మనకు లభిస్తాయి. సో అదొకటి. అదే కాకుండా జియో ట్యాగింగ్, దానివల్ల సూపర్విజన్ చేయడానికి చాలా సులువైంది. ఈసారి మేము 9 డ్రోన్స్ ని డిప్లాయ్ చేశాము. గత సంవత్సరం 5 చేశాము. మంచి ఒక బర్డ్స్ ఐ వ్యూ మనకు డ్రోన్స్ ద్వారా లభిస్తుంది. సో అదే కాకుండా ట్రాఫిక్ పోలీస్ వారు దాదాపు 35 హై రైజ్ బిల్డింగ్స్ పైన కెమెరాస్ ఏర్పాటు చేశారు. దాని ద్వారా కూడా మంచి వ్యూస్ ఈసారి మాకు లభించాయి. సో ఇవన్నీ కూడా మాకు ప్రిపరేషన్ మరియు ప్లానింగ్ కోసం చాలా సహాయం ఉపయోగపడ్డాయి. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 9 రోజుల పాటు గణేశుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఘనంగా వీడ్కోలు పలికారని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అహర్నిశలు పనిచేశారని సీఎం కొనియాడారు. శోభాయాత్ర ప్రశాంతంగా ముగించడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు, రెవెన్యూ, విద్యుత్, రవాణా, మున్సిపల్, పంచాయతీరాజ్, పారిశుద్ధ్య విభాగాల సిబ్బందికి, క్రేన్ ఆపరేటర్లకు సీఎం అభినందనలు తెలిపారు. లక్షలాది విగ్రహాలు క్రమ పద్ధతిలో నిర్దేశిత సమయానికి ట్యాంక్ బండ్ సహా నిమజ్జన ప్రాంతాలకు చేరుకున్నాయని పేర్కొన్నారు. నిమజ్జన కార్యక్రమం సాఫీగా జరిగేందుకు సహకరించిన ప్రజలకు సీఎం అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అత్యవసరంగా సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. స్పీకర్ నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. కడియం శ్రీహరి మినహా మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలు భేటీకి హాజరయ్యారు. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు ఇటీవల స్పీకర్ను కలిసి మరో వారం రోజులు గడువు కావాలని కోరారు. ఆ గడువు ముగియనుండడంతో సీఎంతో చర్చలు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఆడంబరంగా ప్రకటనలు చేయడం కాదని, ముందు వారికి సకాలంలో జీతాలు చెల్లించాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యా వ్యవస్థ దీనస్థితికి చేరడం శోచనీయమన్నారు. విషజ్వరాలు, పాము కాట్లు, ఎలుక కాట్లు, కుక్క కాట్లు, ఫుడ్ పాయిజనింగ్తో విద్యార్థులు ఆసుపత్రుల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. గురుకులాల్లో పనిచేస్తున్న 2,500 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి 2 నెలల నుంచి జీతాలు ఇవ్వని దుస్థితి నెలకొందని ఆక్షేపించారు. కర్ణాటక మాండ్య జిల్లా నాగమంగల తాలూకాలోని శ్రీ ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సందర్శించారు. 1800 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ క్షేత్రంలోని శ్రీ కాలభైరవేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. మఠం 72వ పీఠాధిపతి జగద్గురు శ్రీ నిర్మలానందనాథ మహాస్వామీజీ ఆశీర్వాదం పొందిన లోకేష్ మఠం నిర్వహిస్తున్న పాఠశాలలు, వైద్య కళాశాల, ఆసుపత్రి, యూనివర్సిటీని సందర్శించారు. పేద విద్యార్థులకు 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచితంగా విద్యను అందిస్తున్నట్టు నిర్వాహకులు లోకేష్కు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పేద విద్యార్థులకు ఉపయోగపడేలా సంవిత్ పాఠశాలను ప్రారంభించాలని జగద్గురు శ్రీ నిర్మలానందనాథ మహాస్వామీజీని లోకేష్ కోరగా ఆయన అంగీకరించారు.
రాజధాని అమరావతి ముంపు ప్రాంతమని ప్రచారం చేస్తున్న వారు ఎన్ని వేల మందితో ఇక్కడ పనులు జరుగుతున్నాయో చూసిన తర్వాత మాట్లాడాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ సూచించారు. ఎక్కడో కూర్చుని ఇష్టారీతన మాట్లాడితే అలాంటి వారిని ప్రజలే చీకొడతారని హెచ్చరించారు. రాజధానిలో అధికారుల కోసం నిర్మిస్తున్న టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి భవనాలతో పాటు అఖిల భారత సర్వీసు అధికారుల కోసం నిర్మిస్తున్న టవర్లను మంత్రి మరోసారి పరిశీలించారు. ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. డిసెంబర్ 31లోగా అన్ని టవర్లు పూర్తి చేస్తామని నారాయణ వెల్లడించారు. ఏది ఏమైనా అమరావతి క్యాపిటల్ సిటీలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాక్సిమం మార్చ్ ఎండింగ్ లోపల ఈ 4000 హౌసెస్ ని అధికారులకు ఇవ్వడం జరుగుతుంది. ట్రంక్ రోడ్స్ కంప్లీట్ గా ఒక 1 year లోపల కంప్లీట్ అవుతాయి. అదేవిధంగా లేఅవుట్ రోడ్స్ తీసుకుంటే 2.5 years, టవర్స్ 3 years లో కంప్లీట్ అవుతుంది. అమరావతి వర్క్ జరుగుతుంది. వెస్టర్న్ బైపాస్ లో వర్క్ జరుగుతుంది. అది జరిగేటప్పుడు కొండవీటి వాగు దాని కింద పోతుంది. బ్రిడ్జ్ కింద బ్రిడ్జ్ పూర్తి చేశారు. నీళ్లు వెనక్కి తిన్నాయి. దానికి రోడ్డు కట్ చేస్తే నీళ్లు పోయినాయి. అంతేగాని దాని మీద మునిగిపోయింది అమరావతి, అదే అయిపోయింది, ఇది అయిపోయింది చూడాలండి. వచ్చి ఫిజికల్ గా చూసి చేసే పని జరిగేటప్పుడు ఖచ్చితంగా కొన్ని అబ్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో యూరియా కొరత వార్తల నేపథ్యంలో పలు జిల్లాల్లో కలెక్టర్, ఆర్డీఓ స్థాయి అధికారులు తనిఖీలు నిర్వహించారు. కృష్ణా జిల్లా గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో పర్యటించిన కలెక్టర్ బాలాజీ రైతులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించిన ఆర్డీఓ శారణ్ ఉప్పులూరు, కొనుకూరు గ్రామాల్లో రైతులతో మాట్లాడారు. సమయానికి యూరియా అందజేస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం వెంకటాపురంలో ఎరువుల దుకాణాల్లో ఆర్డీఓ సాయి ప్రత్యూష ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రైతులకు కూపన్లు ఇవ్వకుండా యూరియా ఎలా పంపిణీ చేస్తారని నిలదీశారు. ఇకనైనా రైతులకు సక్రమంగా యూరియా పంపిణీ చేయాలని ఆదేశించారు. విజయనగరం కలెక్టర్ అంబేద్కర్ డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 30 మంది రైతులతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. సీజన్కు సరిపడా యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. రైతులకు కావలసిన సమయంలో యూరియా ఇచ్చే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. 18 మెట్రిక్ టన్నులు మీ సచివాలయం పరిధికి ఇచ్చాం. ఇంకెన్ని ఎకరాలు ఉన్నాయి ఆ గ్రామంలో? ఇంకా సరే, మీకు మీరు రేపు పంపించి ఏర్పాటు చేస్తాను. మీ పేరు? ఇప్పుడు మీ ఊర్లో ఆల్రెడీ మీ విలేజ్కి 18 మెట్రిక్ టన్నులు మేము ఆల్రెడీ ఇచ్చాం మీ గ్రామానికి. ఇంకా సమస్య ఎక్కడ ఉంది అని మీరు రెండో విడతగా మొదటి విడతగా అడుగుతున్నది. మరి రెండో విడత ఇంకా సమయం ఉంది కదండి, 35 రోజులు కావాలి మీకు. అవునండి, ఆగస్టు 1 తారీఖు ఇంకా టైం ఉంది మీకు. దసరా వేళ అసలు సిసలైన పండుగ సందడికి విజయవాడ వేదిక కానుంది. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు విజయవాడ ఉత్సవ పేరుతో వేడుకలు జరగనున్నాయి. కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు వంటి వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు పాల్గొనున్నారు. మైసూరు దసరా ఉత్సవాలకు మించి విజయవాడ ఉత్సవం నిర్వహించాలని ఇవాళ నిర్వహించిన సన్నాహక కార్యక్రమంలో నేతలు ఆకాంక్షించారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఉత్సవ పేరుతో అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. శ్రేయాస్ మీడియా భాగస్వామ్యంతో ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను చేస్తోంది. ఉత్సవాలకు సంబంధించిన సన్నాహక కార్యక్రమాన్ని విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్ లో నిర్వహించారు. ఇందులో ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, హోటల్ నిర్వాహకులు పాల్గొన్నారు. కృష్ణానదీ తీర ప్రాంతం, తుమ్మలపల్లి కళాక్షేత్రం, గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ మైదానం, ఘంటసాల సంగీత కళాశాల, ఇందిరాగాంధీ మైదానాల్లో సినీ, సంగీత, సాంస్కృతిక, క్రీడలకు సంబంధించిన కార్యక్రమాలను 11 రోజులు నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ విజయవాడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి విజయవంతం చెయ్యాలని నాయకులు కోరుతున్నారు. ఇది మన విజయవాడ నగరం. ఈ ఉత్సవాన్ని సక్సెస్ చేయటంలో మనందరం కూడా భాగస్వాములు కావాలి. రాబోయే రోజుల్లో నెక్స్ట్ జనరేషన్స్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. రాబోయే రోజుల్లో మైసూర్ని మించి ఈ ఉత్సవం జరిగే విధంగా ఉండాలని కూడా కోరుకుంటూ, కళలకు, సాంస్కృతిక కార్యక్రమాలకి, క్రీడలకి, స్కిల్ డెవలప్మెంట్కి, టూరిజంకి అన్ని విధాలా విజయవాడ పెరిగే విధంగా విజయవాడ ఉత్సవం ఉండబోతుంది. విజయవాడ ఉత్సవ్లో కృష్ణానదిలో పడవల పోటీలు నిర్వహిస్తారు. జలక్రీడలు, డ్రోన్ షో, కిడ్స్ జోన్స్, అమ్యూజ్మెంట్ పార్క్, దుకాణ సముదాయాలు ఏర్పాటు చేస్తారు. పున్నమి ఘాట్ వద్ద దేశంలోని ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్ల ప్రదర్శనలు, ప్రముఖ సినీ నేపథ్య గాయకులు, జానపద కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రకాశం బ్యారేజీపై బాణసంచ వెలుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. యువ గాయకులతో పాటు మిస్ విజయవాడ, విజయవాడ ఐడల్ పోటీలు నిర్వహిస్తారు.
నేను పుట్టిన విజయవాడ, నేను ఇప్పుడు చూస్తున్న విజయవాడ నాకే షాకింగ్గా ఉంది. చాలా చాలా బాగుంది. వైబ్రెంట్ విజయవాడ. రియలీ విష్ టు సీ మోర్. ఇంత బ్యూటిఫుల్గా ప్లాన్ చేస్తున్నారు. హార్టియస్ట్ కాంగ్రాచులేషన్స్. మనస్ఫూర్తిగా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నేను కూడా పర్ఫామ్ చేయబోతున్నాను. ఇది సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రజలు సపోర్ట్ ఉండాలి. నౌ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ the people of Vijayawada. From everywhere, I hope that the success and love will pour in for the Vijayawada Utsav. విజయవాడ ఉత్సవ్ ద్వారా పర్యాటకానికి మరింత ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచనలే జీఎస్టీ సంస్కరణలకు నాంది అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చిన సీతారామన్ ప్రధాని చొరవతోనే సంక్లిష్టంగా ఉన్న పన్ను విధానం సరళీకృతంగా మారిందన్నారు. 2024లో జరిగిన జీఎస్టీ మండలి భేటీ సమయంలో జీఎస్టీపై తొలిసారి ప్రధాని మోదీ తనకు ఒక సూచన చేశారని సీతారామన్ తెలిపారు. జీఎస్టీ రేట్లలో ఇంత గందరగోళం లేకుండా వ్యాపారాన్ని ప్రోత్సహించేలా విధానాల్లో మార్పులు తీసుకురావాలని మోదీ సూచించినట్టు చెప్పారు. అనంతరం 2025 ఫిబ్రవరి 1 నుంచి మే 15 వరకు జీఎస్టీని తమ బృందం సమీక్ష చేస్తూనే ఉందన్నారు. మేలో ప్రధాని వద్దకు వెళ్లి తమ ప్రతిపాదనల్ని వివరించినట్టు పేర్కొన్నారు. జీఎస్టీని 2 స్లాబ్లకు కుదించడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుందని, ప్రభుత్వాలకు ఆదాయం తగ్గిపోతుందని కొన్ని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆ మేరకు తమకు పరిహారం ఇవ్వాలని కోరాయి. అయితే పన్ను తగ్గి ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే రాష్ట్రాలకు ఆదాయం పెరుగుతుందని కేంద్రం సర్ది చెప్పింది. దీంతో 12, 28 స్లాబ్లను తొలగించి 5, 18% స్లాబులు సహా సిన్ గూడ్స్, లగ్జరీ గూడ్స్పై 40% ప్రత్యేక పన్నును విధించేందుకు జీఓఎం అంగీకరించింది. సెప్టెంబర్ 3న జరిగిన జీఎస్టీ మండలి సమావేశం కూడా ఈ ప్రతిపాదనను ఆమోదించింది. హైదరాబాద్ శివారు చర్లపల్లిలో 12 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ దొరికిన కేసులో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. వాగ్దేవి ల్యాబొరేటరీస్పై ఆకస్మిక దాడులు చేయగా డ్రగ్స్ తయారీ యూనిట్ బయటపడింది. ఆ సంస్థ యజమాని గతంలోనూ పోలీసులకు పట్టుబడినట్లు దర్యాప్తులో తేలింది. అయితే తన పలుకుబడితో డ్రగ్స్ కేసులో అరెస్టు కాకుండా చూసుకున్నాడు. ముంబైలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న బంగ్లాదేశీ మహిళను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తుండగా వాగ్దేవి ల్యాబొరేటరీస్ విషయం బయటపడింది. ముంబై పోలీసుల్లో ఒకరు ల్యాబొరేటరీస్లో కార్మికుడిగా చేరారు. నెల రోజుల పాటు పక్కాగా వివరాల్ని సేకరించారు. శనివారం పోలీసులు దాడి చేసి డ్రగ్స్ తయారీకి వినియోగించే ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. వాటిని లారీల్లో ముంబైకి తరలించారు. తెలంగాణలో వ్యవసాయ కేంద్రాల వద్ద రోజు బారులు తీరుతున్న రైతుల యూరియా కష్టాలు తీరడం లేదు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పీఏసీ వద్ద రైతులు భారీ వర్షం పడుతున్న గొడుగులు పట్టుకుని క్యూలో నిలబడ్డారు. పంటను కాపాడుకోవడానికి ఒక్క యూరియా బస్తా దొరికినా చాలనే ఉద్దేశంతోనే వర్షంలో నిలబడినట్లు అన్నదాతలు చెప్పారు. హనుమకొండ జిల్లా దామెర మండలంలోనూ తెల్లవారుజాము నుంచి రైతులు బారులు తీరారు. వర్షంలో తడుస్తూనే యూరియా టోకెన్ల కోసం లైన్లో నిరీక్షించారు. పరకాల నియోజకవర్గంలోని సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా వచ్చిందనే సమాచారంతో టోకెన్ల కోసం తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో పడిగాపులు కాశారు. ఒక్కొక్కరికి 2 బస్తాల యూరియా ఇవ్వగా ఇంటిల్లిపాది సొసైటీ వద్ద క్యూ కట్టారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్కేపల్లి సహకార సంఘం ఎదుట కూడా అన్నదాతలు బారులు తీరారు. పోలీసుల పర్యవేక్షణలో రైతులకు అధికారులు టోకెన్లు జారీ చేశారు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట పంచాయతీ పరిధిలో కబ్జాలకు గురైన విలువైన ప్రభుత్వ స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. పాయకారావుపేట పరిధిలోని సుమారు 2 కోట్ల విలువైన స్థలాన్ని కొందరు కబ్జా చేసి రాత్రికి రాత్రే గోడ నిర్మించారు. ఈ విషయం తెలిసిన హోంమంత్రి అనిత తక్షణమే ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుని బోర్డులు పెట్టాలని జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే అధికారులు పాయకారావుపేటలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఆక్రమణకు గురైన పంచాయతీ స్థలాన్ని గుర్తించి స్వాధీనం చేసుకుని బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మద్యం కేసులో నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ విడుదల సమయంలో విజయవాడ జైలు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిందితుల్ని జైలు నుంచి బయటకు తీసుకురాకుండా పోలీసులు ఆలస్యం చేస్తున్నారంటూ వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులు నిరసన తెలిపారు. జైలు ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జైలు వద్దకు తరలివచ్చారు. జైలు సూపరింటెండెంట్ మచిలీపట్నం నుంచి రావాల్సి ఉందని అధికారులు చెప్పినా వైసీపీ నేతలు న్యాయవాదులు నిరసన కొనసాగించారు. మద్యం కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీకి విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో 12 మంది అరెస్టు కాగా 4 బెయిల్పై బయటకు వచ్చారు. శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. జూరాల, సుంకేశ్ల ప్రాజెక్టుల నుంచి పెద్ద ఎత్తున వరద రావడంతో మరో గేటు ఎత్తారు.
ప్రస్తుతం 3 గేట్ల ద్వారా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 196,000 క్యూసెక్కులు చేరుతుండగా 179,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,000 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,763 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 3 స్పిల్వే గేట్లను 10 అడుగులు ఎత్తి 82,986 క్యూసెక్కుల్ని నాగార్జున సాగర్కు వదులుతున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.30 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 211.47 టీఎంసీలుగా కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వచ్చే భారీ వరదతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. ఫలితంగా మరోసారి సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తారు. 14 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో అవుట్ఫ్లో 167,702 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.80 అడుగులకు చేరింది. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలకు గాను ప్రస్తుతం 311.14 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సంపూర్ణ చంద్రగ్రహణం వేళ దేశంలోని ప్రధాన ఆలయాలు మూతపడ్డాయి. అయోధ్యలోని రామాలయం, హనుమాన్ గఢీ మందిర్, వారణాసిలోని బృహస్పతి ఆలయం, ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్, బద్రీనాథ్ సహా అన్ని ఆలయాల్ని మూసివేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు మూతపడ్డాయి. గ్రహణ సమయానికి 6 గంటల ముందే తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ తలుపులు మూసివేశారు. ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, శ్రీశైలం, కోటప్పకొండ, కదిరి లక్ష్మీ నరసింహస్వామి, ఒంటిమిట్ట కోదండ రామాలయం, ఐనవిల్లి సిద్ధి వినాయక స్వామి ఆలయం సహా అన్ని ఆలయాల్ని మూసివేశారు. తెలంగాణలోని యాదగిరిగుట్ట, కాళేశ్వర, ముక్తేశ్వర స్వామి దేవస్థానం, భద్రాద్రి రాములవారి ఆలయం, మెదక్లోని ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయాలు సహా అన్ని దేవాలయాల్ని మూసివేశారు. రేపు సంప్రోక్షణ చేసిన తర్వాత తిరిగి దేవాలయాల ద్వారాల్ని తెరవనున్నట్లు ఆలయ దేవస్థాన బోర్డులు తెలిపాయి. భారత్పై అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారోకు సామాజిక మాధ్యమం ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ గట్టి షాక్ ఇచ్చింది. మోదీ సర్కారుపై ఆయన చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని పేర్కొంది. లాభం కోసమే మాస్కో నుంచి భారత చమురు కొనుగోలు చేస్తున్నట్లు ఆయన చేసిన ఆరోపణల్ని అసత్యమని పేర్కొంది. రష్యా నుంచి భారత్ ఇంధన భద్రత కోసమే కానీ లాభాపేక్షతో చమురు కొనుగోలు చేయటం లేదని తెలిపింది. భారత్ ఎలాంటి ఆంక్షల్ని ఉల్లంఘించడం లేదని స్పష్టం చేసింది. తన బండారం బయటపెట్టడంతో ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ తో పాటు ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ పైన నవారో విమర్శలు చేశారు. ఎక్స్ నిర్వహించిన ఫ్యాక్ట్ చెక్ ఒక చెత్త అని దుయ్యబట్టారు. భారత్ లాభాపేక్షతోనే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందంటూ నవారో తన ఆరోపణల్ని సమర్థించుకున్నారు. ఉక్రెయిన్ రష్యా ఆక్రమించక ముందు చమురు కొనుగోళ్లు జరగలేదన్నారు. దీనిపై కూడా ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయటం భారత్ సొంత నిర్ణయమని తెలిపింది. మాస్కో నుంచి చమురు కొనుగోలు చేయొద్దని భారత్పై ఒత్తిడి చేస్తున్న అమెరికా యురేనియం సహా ఇతర ఖనిజాల్ని రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు పేర్కొంది. అమెరికా ద్వంద్వ ప్రమాణాలకు ఇది అద్దం పడుతోందని ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ ద్వారా వెల్లడైంది. ఈ నెల 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం అధికార ప్రతిపక్ష కూటములు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా పార్లమెంటు కాంప్లెక్స్లోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో బీజేపీ నిర్వహించిన వర్క్షాప్నకు ప్రధాని మోదీ హాజరయ్యారు. చివరి వరుసలో కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించారు. 2 రోజుల వర్క్షాప్లో బీజేపీ చరిత్ర, పరిమాణం వివరించారు. పార్టీ సామర్థ్యాన్ని పెంచడంపై ఎంపీలకు సెషన్ నిర్వహించారు. మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే విధానంపై రేపు ఇండీ కూటమి ప్రతిపక్ష ఎంపీలకు వివరించనుంది. మాక్ పోలింగ్ నిర్వహించనుంది. రేపు సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వారికి విందు ఇస్తారని కూటమి వర్గాలు తెలిపాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్, ప్రతిపక్షాల అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్ పురుషుల విభాగంలో భారత్ చరిత్ర సృష్టించింది. దక్షిణ కొరియా గాంజోలో జరుగుతున్న ఈ క్రీడల్లో భారత పురుషుల జట్టు తొలిసారి బంగారు పతకం కైవసం చేసుకుంది. తుదిపోరులో ఫ్రాన్స్ జట్టుపై భారత్కు చెందిన రిషబ్ యాదవ్, అమన్ సైని, పదమేష్ త్రయం 235-233 తేడాతో విజయం సాధించింది. అంతకుముందు ఆస్ట్రేలియా, అమెరికా, తుర్కీ జట్లపై ఘన విజయాన్ని అందుకున్న భారత జట్టు ఫైనల్లో ఫ్రాన్స్పై జయభేరి మోగించింది. మరోవైపు ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ టీం ఫైనల్ పోరులో తెలుగు తేజం వెన్నం జ్యోతి సురేఖ జోడీ రజతంతో సరిపెట్టుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో నెదర్లాండ్స్ జోడీ చేతిలో 157-155 తేడాతో ఓటమి పాలైంది.